టీడీపీ ఎమ్మెల్సీ ఆశావాహులకు హైకమాండ్ ఫోన్లు చేస్తోంది. ఇక కొంతమందికి టికెట్ ఇవ్వలేకపోతున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెప్తున్నారు. 2027లో వచ్చే కోటాలో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు చెప్పమన్నారని పల్లా శ్రీనివాసరావు సమాచారం చేరవేస్తున్నారు. చివరి నిమిషంలో తమకు సీటు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ పట్టుబట్టింది. దీంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో బీజేపీకి ఒక సీటు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించిన టీడీపీ 3 స్థానాల్లో మాత్రమే పోటీకి దిగాలని నిర్ణయించింది. పిఠాపురం వర్మకు ఈసారి అవకాశం లేదని టీడీపీ అధిష్టానం తేల్చేసింది. టీడీ జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, పార్టీ నాలెడ్జ్ సెంటర్ ఆఫ్ చీఫ్ మల్యాద్రి, మాజీ మంత్రి జవహర్కి కూడా ఈసారి అవకాశం లేదని అధిష్టానం చెబుతోంది. రైట్, దీని మీద మరింత సమాచారం మాకు తెలియజేయడానికి కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఆశావాహులకు నిరాశ మిగిలిందని అనుకోవచ్చా? ఎస్ సాయిచంద్, ఏదైతే ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ స్థానాలు 4 స్థానాలు టీడీపీ నేతలు, చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అయితే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కని నేతలు కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 20 నుంచి 25 మంది నేతలు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం కూడా పోటీ పడ్డారు. వాళ్ళు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తమకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అడగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 5 ఎమ్మెల్సీ సీట్లలో కూడా ఒక సీటు కూటమి నేపథ్యంలో భాగంగా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీకి ఒక సీటును కేటాయించారు. అయితే మిగిలిన 4 సీట్లలో కూడా టీడీపీ నేతలకు దక్కుతాయని చెప్పి అందరూ కూడా ఆశపడ్డారు. అయితే చివరి నిమిషాల్లో వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 4 సీట్లలో కూడా ఒక సీటును బీజేపీ అధిష్టానం తనకు ఇవ్వాలని చెప్పేసి పట్టుపడడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ డిమాండ్ మటుకు నెరవేర్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో చూసుకుంటే బీజేపీకి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కూడా టీడీపీ అధిష్టానం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా సమాచారము. దీంతో ఇక కేవలం 3 సీట్లు మాత్రమే టీడీపీకి దక్కే అవకాశం ఉంది. ఆ టీడీపీ సంబంధించి కూడా ఈ మూడు స్థానాలకు సంబంధించి కూడా ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా తర్జనలు పడుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన తీవ్రంగా దాని మీద ఫోకస్ పెట్టి ఇప్పటికే ఎవరికి ఇవ్వాలని చెప్పేసి రాజకీయంగా, సామాజిక పరంగా ఎవరికి ఇస్తే లాభం ఉంటుంది, ఎవరికి ఇవ్వాలా, సీనియర్లా, జూనియర్లా, సామాజిక క్యాస్ట్ పరంగా చూసుకొని ఎవరికి ఇవ్వాలా 3 సీట్లు అని చెప్పేసి కూడా ఆయన అందరూ నేతలతో, సీనియర్ నేతలతో కూడా చర్చిస్తారు. మరోవైపు చూసుకుంటే మనకు ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఏదైతే టీడీపీ నేతలకు సంబంధించి కూడా వాళ్ళకందరికీ ఫోన్లు చేస్తున్నాడు. ఈసారి మటుకు మీరు ఆశలు వదులుకోండి, మీకు నెక్స్ట్ టైం పార్టీ న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరిగా ఆయన పల్లా శ్రీనివాసరావు ఫోన్లు చేస్తున్నట్టు కూడా సమాచారము. అంటే 2027 నాటికి రాబోయే కాలంలో దాదాపు 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ సూచన కనిపిస్తాయి. కాబట్టి ఆ 23 స్థానాలకు సంబంధించి కూడా ఎవరైతే ఇప్పుడు ఆశావాదులు ఉన్నారో వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి కూడా పల్లా శ్రీనివాసరావు వాళ్ళకి పార్టీ తరఫున, అధినేత తరఫున కూడా ఆయన హామీ ఇస్తున్నట్టు కూడా సమాచారము. ఇప్పటికే కొందరికి కీలకమైన నేతలకు కూడా ఆయన ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నారు. అయితే టీడీపీ అధినేత నిర్ణయం మేరకే మిగతా 3 సీట్లు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా బీసీలకు, అంటే సీనియర్లకు సంబంధించి కూడా, అంటే బీసీ వర్గాలకు, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ఇస్తారని చెప్పి కూడా పెద్దగా ప్రచారం నెలకొంది. అయితే దీంట్లో ఎవరికి ఇస్తారని చెప్పేసి కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే టీడీపీ అభ్యర్థిగా ప్రకటన, ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా కావలి గ్రీష్మ, అలాగే బి రవిచంద్ర, బీటీ నాయుడు, ఈ ముగ్గురి కూడా టీడీపీ అధిష్టానమే అభ్యర్థులు ప్రకటించినట్టు కూడా తాజాగా సమాచారం ఉంటుంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు టీడీపీ అధినేత ఫైనల్ చేసినట్టు కూడా సమాచారము. టీడీపీ ఎమ్మెల్సీ కోటాల మటుకు ముగ్గురు అభ్యర్థులు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. పార్టీ తరఫున టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బి రవిచంద్ర, బీటీ నాయుడు, ఈ ముగ్గురి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు. దీంట్లో బీటీ నాయుడు ఇప్పుడు ఈ నెల ఆయన పదవి కాలం ముగిపోతుంది. మరోసారి ఆయనకు బీటీ నాయుడుకు బీసీ వర్గంలో అతనికి మరోసారి అవకాశం ఇచ్చారు. అలాగే కావలి గ్రీష్మ, బి రవిచంద్ర, ఈ ముగ్గురికి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రేపు వాళ్ళు నామినేషన్ చేసే అవకాశం ఉంటుంది. సాయిచంద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.